నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద దాడులు చేయమని చెప్పిన గంటల లోపలే మనం చూసుకుంటే కానీ మళ్ళీ కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద ఇరాన్ దాడులు చేస్తూ ఉంది. పై వరకు మాత్రమే మేము దాడులు చేయము, కువైట్ మా మిత్ర దేశాలు మేము దాడులు చేయమని చెబుతూ ఉన్నారు, కానీ మళ్ళీ దాడులు చేస్తూ ఉన్నారన్నమాట. తాజాగా కువైట్ పైన ఈరోజు తెల్లవారుజామున దాడి జరిగింది. వివరాల్లోకి వెళితే కువైట్ దేశాన్ని లక్ష్యం చేసుకొని మరొకసారి వైమానిక దాడికి ఇరాన్ ప్రయత్నం చేసిందని, అయితే కువైట్ దేశం యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టంలు దేశ రక్షణ వ్యవస్థలో ఆ యొక్క మిసైలు కానీ డ్రోన్లను తిప్పికొట్టాయని చెప్పేసి కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ రోజు తెల్లవారుజామున సుమారు 5:30 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగినట్లు అధికారులు ధృవీకరించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, అధికారులు జారీ చేసే భద్రతా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని రక్షణ మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది. అలాగే సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని, అధికారిక మరియు నమ్మదగిన వనరుల నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే స్వీకరించాలని చెప్పి ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అధికారులు ఇంకా వెల్లడించాల్సి ఉంది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఈరోజు తెల్లవారుజామున 5:30 గంటలకు ఇరాన్ మళ్ళీ కువైట్ దేశం పైన డ్రోన్లు మరియు మిసైళ్లతో అయితే దాడి చేసింది. అలాగే దీని గురించి కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ ఈరోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి ఏం జరిగిందని చెప్పేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పి రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలు, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య మనం చూసుకుంటే చర్చలు జరుగుతూ ఉన్నాయి, కానీ చర్చలను పక్కన పెట్టి రోజు రోజుకు ఒకరి మీద ఒకరు దాడులు ఎక్కువగా చేసుకుంటూ ఉన్నారన్నమాట. నిన్న మనం చూసుకుంటే కానీ అమెరికాకు సంబంధించిన హెలికాప్టర్ ఏదైతే ఉందో దాన్ని ఇరాన్ కూల్చివేసిందని, దానికి ప్రతీకారంగా ఈ అమెరికా వచ్చేసి ఇరాన్ పైన దాడులు చేసిందనమాట. దీంతో రోజు రోజుకు యుద్ధ వాతావరణం, యుద్ధ పరిస్థితులు పెరిగిపోతూ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అమెరికా దీనిపైన ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.